హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి, దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్ ఉండాలి. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీ జాబ్స్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి. అది కూడా కేవలం 12వ తరగతి అర్హతతోటే. దానికి వచ్చేపాటికి మనకి క్లర్క్ పోస్టులు అండ్ అటెండర్ పోస్టులు అండి. దీనికి జీతం వచ్చేపాటికి 50,000 ఉంటుందండి. సో ఎవరో కూడా ఈ జాబ్స్ని అన్నది వదలొద్దు, మిస్ చేసుకోవద్దండి. ఏపీ అండ్ తెలంగాణ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దాని ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను చెప్తానండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి, అందరూ వీడియోని చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడాను. ఇప్పుడు నోటిఫికేషన్ అన్నది ఫుల్ డీటెయిల్ అన్నది మనం చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. 1 by 1 కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఈ జాబ్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీనికి మనం వచ్చి త్రూ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 4/3/2024 అప్ టు 5:30 అంటే 4వ తారీఖు 3వ నెల 2024 సాయంత్రం 5:30 దాకానే ఉన్నదంటే అది కూడా లాస్ట్ డేటు. దీని వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. recruitment.nimr.org.in అండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అన్నది మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించిన అప్లికేషన్ అన్నది ఆన్లైన్లోనే ఉన్నాయంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లోనే డిఫరెంట్ జాబ్స్ ఇచ్చారు. దానికి మనం 1 by 1 చెప్పుకుందామండి. స్టెనోగ్రాఫర్ పోస్టులు తీశారు. అది కూడా పే స్కేల్ వచ్చేప్పటికి 4th పే స్కేల్ లెవెల్ ప్రకారం 25,500 నుంచి 81,100 దాకా ఇచ్చారు. మొత్తం అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకి 40,000 దాకా వస్తుందండి. దీనికి ఓబీసీకి కూడా ఇచ్చారండి అవకాశం. జనరల్ ఓబీసీకి కూడా ఇచ్చారు. దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే చాలండి. అలాగే మనకి మెయిన్ థింగ్ షార్ట్ హ్యాండ్ కూడా వచ్చి ఉండాలండి. ఇంగ్లీష్ అండ్ హిందీ పర్ మినిట్ వచ్చి 80 words ఉండాలండి షార్ట్ హ్యాండ్. అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 to 27 దాకా ఇచ్చారండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేపాటికి 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఎక్స్టెన్షన్ ఉంటుందండి. యూటీసీ పోస్టులు అండి, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు. దీనికి కూడా మనకి పే స్కేల్ వచ్చి 4th పే స్కేల్ ఇస్తారు. అంటే మనం ఆల్ ఎలివెన్సెస్ కలుపుకుని 40,000 దాకా వస్తాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి ఎనీ డిగ్రీ ఉండాలండి, డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 words per minute అని ఇచ్చారండి టైపింగ్ స్కిల్స్. అలాగే హిందీకి వచ్చేప్పటికి 30 words per minute అని ఇచ్చారు. హిందీ టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలండి మనకి. ఈ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 దాకా ఉన్నదండి ఏజ్. అలాగే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఉన్నదండి. సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కానీ మీకు దగ్గర ఉంటే కనుక యూడీసీ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే జాబు ఎల్డీసీ అండి, లోయర్ డివిజన్ క్లర్క్ అండి. పే లెవెల్ 2 ప్రకారం 19,900 ఇచ్చారు. బట్ మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకునే వాటికి 30,000 దగ్గరికి వస్తుందండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 12th క్లాస్ పాస్ అయితే చాలండి, అంతకు మించి అవసరం లేదు. 12th క్లాస్ పాస్ అయితే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి టైపింగ్ స్కిల్స్ వచ్చేపాటికి 35 words per minute ఇంగ్లీష్ అండ్ 30 words per minute హిందీ టైపింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీ కావాలి. అలాగే దీనికి ఏజ్ విషయానికి వస్తే 18 to 27 years వరకు ఇస్తాం జరిగిందండి. సో ఈ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉంటే కనుక ఎల్డీసీ పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు కూడా తీశారండి. దీనికి పే లెవెల్ 6th ప్రకారం 60,000 అబోవ్నే తీసుకోవచ్చండి శాలరీ అన్నది. దీనికి వచ్చేపాటికి క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ అండి, డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీనికి వచ్చేపాటికి ఓన్లీ జనరల్ పోస్టులే ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ దేనికి లేదు, ఓన్లీ జనరల్ పోస్టులే ఉన్నాయి. సో జనరల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చాలండి, ఎనీ డిగ్రీ ఉంటే చాలు దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే వీళ్ళకి షార్ట్ హ్యాండ్ కూడా వచ్చి ఉండాలండి. షార్ట్ హ్యాండ్ వచ్చి ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎక్సెల్, పవర్ పాయింట్ దాంట్లో కూడా నాలెడ్జ్ అన్నది ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో కూడా కొంచెం నాలెడ్జ్ అన్నది ఉండాలి. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేప్పటికి
18 to 30 ఇయర్స్ అండి. దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. అంటే ఎందుకంటే ఇది క్లర్క్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీ స్కిల్ టెస్ట్ అన్నది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్కి ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదండి. జస్ట్ మీ టైపింగ్ స్పీడ్ అన్నది టెస్ట్ చేస్తారు అంతే. కంపల్సరీ ఈ స్కిల్ టెస్ట్లో అన్నది పాస్ అవ్వాలండి. అలాగే మనకి మెరిట్ లిస్ట్ వచ్చేప్పటికి ఫస్ట్ మీరు రిటన్ ఎగ్జామ్ రాస్తారు కదా, దాంట్లోని షార్ట్ లిస్ట్ తీసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి. దీంట్లో మనం క్వాలిఫై అవ్వాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 50% రావాలండి మార్క్స్ ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే కనుక 40% మార్క్స్ అనేది రావాలండి. అలాగ వచ్చినప్పుడు మీరు క్వాలిఫై అవుతారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది ఇంకా మనకి అప్డేట్ చేయలేదండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లోని వెరీ సూన్గా అప్డేట్ చేస్తారు. లాస్ట్ డేట్ అయిపోయేలోపు మనకి అప్డేట్ చేస్తారండి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది. వన్స్ వాళ్ళు అప్లై చేసిన తర్వాత నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లోని పోస్ట్ చేస్తానండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు కంపల్సరీ టెలిగ్రామ్ గ్రూప్లోని జాయిన్ అవ్వండి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ అన్నది త్రూ ఆన్లైన్ ద్వారానే చేయాలండి. అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్కి మాత్రం ఫీజు లేదండి. ఉన్న జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 300 ఆన్లైన్లోనే పేమెంట్ అన్నది చేయాలండి. ఇంకా జాబ్ విషయానికి వస్తే మీరు ఆల్ ఇండియాలో ఎక్కడైనా కూడా జాబ్ చేయాలండి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు జాబ్ ఎక్కడొచ్చినా కూడా ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే మేము ట్రాన్స్ఫర్ చేస్తామని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇవన్నీ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి 2 years ప్రొఫెషనల్ పీరియడ్ కూడా ఉంటుందండి. ఆ పీరియడ్ అయిన తర్వాత మిమ్మల్ని ఫుల్ టైం జాబ్ హోల్డర్గా తీసుకుంటామని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. అయితే మనకి ఎగ్జామ్ ఎక్కడ పెడతారు ఏంటన్నది అప్డేట్ అయితే లేదండి. కాకపోతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. టీఏడిఏ అన్నది అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మన డబ్బులే పెట్టుకోవాలని వీళ్ళు క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ. సో మంచి మంచి పోస్టులు అయితే తీశారండి, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా మనకి అప్డేట్స్ అయితే ఇంకా రావాలండి. అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు వెరీ సూన్. అవి పెట్టినప్పుడే అది కూడా ఒక వీడియో చేస్తానండి నేను కంపల్సరీని. అలాగే ఈ వీడియోని మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.